నమస్కారం. నేను మీ గంగరాజు, ఆస్ట్రో సైకాలజిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్. శ్రీ పరాభవన సంవత్సర నూతన సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. అట్లానే ఈ సంవత్సరం 12 రాసుల వాళ్ళకి ఏ విధంగా వాళ్ళ ఫలితాలు ఉన్నాయో ఇప్పుడు విపులంగా పరిశీలిద్దాం. తులారాశి తులాలగ్నం వారికి ఈ సంవత్సర ఫలితాలు పరిశీలిద్దాం. మెయిన్గా చెప్పాలి అంటే తులారాశి తులాలగ్నం వారికి గురువు వచ్చేసి మిథునంలో ఉన్నాడు, అట్లానే శని మీనంలో ఉన్నాడు. ఒక గురువు ఒక 7th లుక్తోని 3rd హౌస్ను చూస్తున్నాడు తులారాశి వాళ్ళకి. దానివల్ల ఏంటంటే మెయిన్గా చెప్పాలి అంటే వీళ్ళకి ఒక ధైర్యం, ఉత్సాహం అనేది ఈ సంవత్సరం చాలా లోపించే అవకాశం ఉంది. తర్వాత వచ్చేసి వీళ్ళకంటే చిన్న వాళ్ళ వల్ల ఇబ్బంది పడే అవకాశాలు, అంటే తమ్ముళ్ళ వల్ల కానివ్వండి, చెల్లెళ్ళ వల్ల కానివ్వండి, కుటుంబ సమస్యలు. సో కుటుంబ సమస్యలు అనేది బాగా మానసికంగా ఇబ్బంది పడే అవకాశాలు చాలా కనబడతా ఉన్నాయి. అట్లానే చెప్పాలి అంటే మెయిన్గా వీళ్ళకి కలిసి వచ్చే అంశాలు, కలిసి వచ్చే విషయాలు అని అంటే వీళ్ళకి మెయిన్గా చెప్పాలి అంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా మెయిన్గా కలిసి వచ్చే అంశము అంటే వీళ్ళకి ఆరోగ్యపరంగా మెయిన్గా వీళ్ళకి కలిసి వచ్చే అంశం శత్రువులు పెడద అనేది చాలా వరకు తగ్గుతుంది. పోయిన సంవత్సరంతో పోలిస్తే ఈ సంవత్సరం చాలా వరకు వాళ్ళకి తగ్గుతూ ఉంటుంది. అట్లానే రోగాల విషయం కానివ్వండి, రుణాల విషయం కానివ్వండి, అప్పులు ఇవన్నీ కూడా తీరే అవకాశం అనేది ఎక్కువగా వీళ్ళకి కనపడతా ఉంది ఈ సంవత్సరం. తర్వాత వచ్చేసి వీళ్ళకి మెయిన్గా వీళ్ళకి ఇంకొక విషయం ఏంటంటే ఏదైనా గోల్ అనుకొని, ఏదైనా విషయం అనుకొని, ఏదైనా కార్యక్రమం అనుకొని వాళ్ళు సాధించని వీళ్ళు ఈ సంవత్సరంలో తప్పకుండా కూడా బాగా సాధించే అవకాశం ఈ తులారాశి వారు. ఎందుకంటే వీళ్ళకి జ్ఞాపక శక్తి కానివ్వండి, చాలా గ్రాస్పింగ్ పవర్ అనేది చాలా బాగా ఉంటుంది. వీళ్ళు ఎంత కష్టపడ్డప్పటికీ వీళ్ళు అనేది ఇంతకు ముందు సాధించలేకపోవడం వల్ల ఇప్పుడు ఈ సంవత్సరం మాత్రం వీళ్ళు అనుకున్న గోలుని ఖచ్చితంగా వీళ్ళు సాధించే అవకాశం అనేది చాలా బాగా కనపడతా ఉంది. అట్లానే వీళ్ళకి అనవసరపు ఖర్చులు కానివ్వండి, ఒక స్పిరిచువాలిటీ మీద ఒక ఇంట్రెస్ట్ పెరగటం, సో దైవారాధన కానివ్వండి, తీర్థయాత్రలో చూడటం కానివ్వండి, తర్వాత అట్లానే ఒక మంచి వాళ్ళ స్నేహితం కానివ్వండి వీళ్ళకి బాగా కలిసి వస్తుంది. తర్వాత స్నేహితుల నుంచి డెవలప్ అయ్యే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంది వీళ్ళకి. తర్వాత వచ్చేసి చెప్పాలి అంటే వీళ్ళకి ఇబ్బంది పడే అంశాలంటే మాత్రం మెయిన్గా వీళ్ళకి సంతానం వల్ల ఈ సంవత్సరం చాలా ఇబ్బందులు పడే అవకాశం ఉంది. సంతానం కానివ్వండి, సంతానం వీరి మాట వినకపోవడం, సంతానం వచ్చేసి వాళ్ళ సొంత నిర్ణయాలు వాళ్ళు చేయటం, తర్వాత దాని నుంచి నష్టపోవడం, అది మానసిక ఇబ్బంది, ఆర్థిక ఇబ్బంది కుటుంబానికి తీసుకురావడం, అట్లానే వీరి పేరు ప్రతిష్టలు, పరువు సంబంధించి కొద్దిగా డిస్టర్బెన్స్ అయ్యే అవకాశం అనేది ఈ సంవత్సరం చాలా ఇబ్బందిగా ఉంది, చాలా కనబడతా ఉంది ఇక్కడ. తర్వాత వచ్చి అట్లనే తండ్రితో ఇబ్బందులు అనేది చాలా ఇబ్బందులకు పడే అవకాశం అనేది ఉంది. పిత్రార్జితం రాకపోవడం కానివ్వండి, సో తండ్రి నుంచి ఆశీర్వాదం లేకపోవడం, తర్వాత తండ్రితో ఇబ్బందులు, తండ్రి కొడుకులకు కానివ్వండి ఇట్లా ఇబ్బందులు పడటం, తర్వాత పెద్దవాళ్ళ ఆశీర్వాదం లేకపోవడం, మెయిన్గా చెప్పాలంటే గురువుల ఆశీర్వాదం లేకపోవడం. ఎందుకంటే 9th హౌస్లో పాపిగా గురువు ఉన్నాడు తులారాశి వాళ్ళకి. అక్కడ పాపిగా గురువు ఉండడం అనేది, గురువుల యొక్క ఆశీర్వాదం లేకపోవడం అనేది చాలా మైనస్, అది చాలా పెద్ద మైనస్. కాబట్టి ఈ విషయాలలో చాలా ఇబ్బందులు పడే అవకాశం వీళ్ళకి ఉంది. తర్వాత మిగతా విషయాల్లో కూడా ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, సో వీళ్ళకి ధైర్యం, ఉత్సాహ విషయాల్లో కానివ్వండి, సంతానం వల్ల పడే ఇబ్బందులు కానివ్వండి, ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి వీళ్ళ జన్మజాతకాన్ని మనం పరిశీలించినట్లయితే దాంట్లో క్లియర్గా క్షుణ్ణంగా మనం పరిశీలించినట్లయితే మనం కొన్ని ఈ యొక్క ప్రాబ్లమ్స్కి, సమస్యలకు వచ్చేసి మనం రెమెడీస్ తప్పకుండా ఇవ్వగలం. పరిహారాలు, ఈ దోషాలు ఏదైనా ఉంటే వాటికి పరిహారాలు, పూజలు కానివ్వండి, హోమాలు కానివ్వండి, అవన్నీ కూడా మనం చెప్పగలం. తప్పకుండా ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి మీరు సంప్రదించినట్లయితే నేనే స్వయంగా పరిశీలించి మీకు చక్కటి పరిష్కారాలు అనేది నేను అందించగలను. నమస్కారం.